నా ప్రేమ నీకోసమే 65th చాప్టర్. తల్లి, మరి నేను ఆఫీస్కి వెళ్ళక చాలా రోజులైంది కదా. నేను రావట్లేదని అక్కడ ఎంప్లాయీస్ ఎవ్వరూ సరిగ్గా పని చేయట్లేదు. అందుకే నేను వెళ్ళనా అని చిన్నగా అడుగుతాడు. ఆ మాటకి కాసేపు ఆలోచించినట్టు మొహం పెట్టి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తావు అంతే కదా అని అంటుంది ఇషు బేబీ. అంటే చాలా వర్క్ ఉంది కదా, ఇంటికి రావడం కుదరదు. మనం బయట కలుద్దాం. నువ్వు తాతయ్యతో బయటికి వచ్చి ఫోన్ చేస్తే నేను వస్తాను నిన్ను కలవడానికి, సరేనా అని అంటాడు. అంటే ఇంతకు ముందులా మా అమ్మకి తెలియకుండా కలవాలా అని దిగులుగా అంటుంది ఇషు బేబీ. అదేం లేదు తల్లి, మమ్మ కూడా ఏమన్నదు అని చెప్తాడు. అయితే నువ్వు ఇక్కడే మాతో ఉండొచ్చు కదా అని అడుగుతుంది ముద్దుగా. ఈ కాన్వర్జేషన్ అంతా వాళ్ళని లంచ్కి పిలవడానికి వచ్చిన ఇందు వింటుంది. దక్ష ఏదో చెప్పేలోపు, ఇషు లంచ్ చేస్తారా చేయరా అని అడుగుతుంది ఇందు. అమ్మా, డాడీ వెళ్ళిపోతా అంటున్నాడు, ఉండమని నువ్వు చెప్పవా అని అడుగుతుంది బుడ్డది. ఒక క్షణం దక్ష వైపు చూసి, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు తిందాం పదా అనగానే, రా డాడీ అంటుంది ఇషు. అది ఇషు, నేను తర్వాత తింటాను, నువ్వు వెళ్ళి తిను అంటాడు దక్షబాబు. నో, నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, ఆకలిగా ఉంటుంది కదా, పద వెళ్ళి తిందాం అంటుంది బుడ్డది. అది బేబీ అని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు తింటేనే నేను తింటాను అని అనేసరికి ఇక దక్ష తప్పక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. కానీ అస్సలు తినాలనిపించట్లేదు తనకి అక్కడ. బేబీ, ఫస్ట్ నీకు తినిపించి తర్వాత నేను తింటాను, సరేనా అంటే ఓకే అంటుంది ఇషు బేబీ. దాట్స్ మై గర్ల్ అని ఇషుకి తినిపించడం స్టార్ట్ చేస్తాడు. ఇందు వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉంటుంది. ఇషుది అయిపోయాక మూతి తుడిచి, వెళ్ళి టాబ్లెట్ వేసుకో, అమ్మమ్మతో వెళ్ళు అనగానే లోపలికి తీసుకెళ్తారు రాధిక గారు పాపని. దక్ష హ్యాండ్ వాష్ చేసుకుని బయటికి వెళ్తుంటే, బాబు భోజనం చెయ్యవా అని అడుగుతారు విష్ణుగారు. ఆ మాటకి ఆగి, నేను వేరే వాళ్ళకి సంబంధించిన వాటి మీద ఆశపడే రకాన్ని కాదు. అఫ్కోర్స్ ఇష్యూ కూడా నీ కూతురు కాదేమో అంటారేమో, తన తండ్రే తన బాధ్యతని నాకు ఇచ్చాడు, నేను లాక్కోలేదు, నేను బయట భోజనం చేసి వస్తాను. ఇంకో విషయం, నేను ఎలాగోలా ఇష్యూకి సర్ది చెప్పి రేపు వెళ్ళిపోతాను, ఈ ఒక్క నైట్ ఉండాలనుకుంటున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందు ఆ మాటలన్నీ వింటుంది, కానీ నో రియాక్షన్. ఏం పట్టనట్టు భోజనం చేస్తున్న ఇందుని ఎలా అర్థం చేసుకోవాలో విష్ణుగారికి అర్థం కాదు. డాడీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది బయటి నుంచి వచ్చిన దక్షని. ఇక్కడికే, దగ్గరలోనే పని ఉంటే వెళ్ళాను బేబీ అని పాపని ఎత్తుకుని సోఫాలో కూర్చుంటాడు దక్ష. నువ్వు పడుకోకుండా ఏం చేస్తున్నావు అంటాడు. మరేమో నాకు నిద్ర రావట్లేదు, అందుకే ఆడుకుంటున్నా అని చెప్తుంది బుడ్డది. కానీ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే ఆటలు ఆడకు, అలాగే కొన్ని రోజులు టీవీ కూడా చూడకు, చూస్తే హెడ్ఏక్ వస్తుంది అని చెప్తాడు దక్ష. ఓకే డాడీ అని చెప్పి దక్షతో కలిసి ఒక పజిల్ గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. ఆ రోజు నైట్ కూడా ఏదో ఒకటి చెప్పి డిన్నర్ స్కిప్ చేస్తాడు. ఇక నిద్రా సమయం ఇషు దక్షతో కబుర్లు చెప్తూ ఉంటే కొడుతూ ఎక్కడ పడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. వాటర్ బాటిల్ తీసుకుని ఇందు ఆ రూంలోకి రావడంతో, బేబీ నేను హాల్లో పడుకుంటాను, నువ్వు పడుకో ఇంకా అని చెప్తాడు దక్ష. నో డాడీ, నేను నీ దగ్గరే పడుకుంటాను అంటూ మారం చేస్తుంది ఇషు బేబీ. దక్షకి ఏం చేయాలో తెలియక ఇందు వైపు చూస్తాడు. ఇషు, ఇదిగో వాటర్ ఇక్కడ పెడుతున్నా, నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పడుకుంటున్నా, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందు బేబీ. విష్ణుగారి గదిలో రాధిక ఇందు బెడ్ మీద పడుకుంటే విష్ణుగారు కింద పరుపు వేసుకొని పడుకుంటారు. ఇందు పడుకున్నది అన్న మాటే కాని
ఇష్యూకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మొదలు ఈ క్షణం వరకు జరిగినవన్నీ ఆలోచిస్తూ ఇటు శివ అటు ఇష్యూ ఇంకోవైపు దక్ష గురించిన ఆలోచనలతో సతమతమయ్యి ఎప్పుడో తెల్లవారుజామునకి ఏదో నిర్ణయానికి ఫిక్స్ అయ్యి నిద్రలోకి జారుకుంటుంది. మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఇషుకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటాడు దక్షబాబు. అందరూ అక్కడే ఉంటారు. దక్ష విష్ణుగారి వైపు చూస్తూ, నేను ఈరోజు వెళ్తున్నానండి, పాపకి ఎప్పుడు నన్ను చూడాలనిపించినా బయటికి తీసుకురండి, నేను వచ్చి కలుస్తాను అని చెప్తాడు దక్ష. అందరూ ఇష్యూ వైపు చూస్తారు, వెళ్ళనిస్తుందా అన్నట్టు. హా, నేను సర్ది చెప్పాను ఇష్యూకి, గొడవ ఏం చేయదు. అవును కదా ఇష్యూ అనగానే, హా తాతయ్య, నేనేం గొడవ చేయను అని అంటుంది. కానీ పాపమొహం ఆల్రెడీ డల్ అయిపోయి ఉంటుంది. అది అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. కానీ ఎవరు ఏమీ మాట్లాడరు. ఈసారి విష్ణు ఇంకా రాధిక గారు ఇందు వైపు చూడగానే గట్టిగా ఒకసారి నెట్టూచి, నాన్న, మీరు నిన్న నాతో చెప్పిన విషయానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆ రిలేషన్కి ఒప్పుకోవాల్సింది అతనొక్కడే కాదుగా, అతనికి ఒక ఫ్యామిలీ ఉంది కదా. వాళ్ళందరూ నన్ను, నా కూతుర్ని ఎటువంటి తేడా చూడకుండా యాక్సెప్ట్ చేస్తే నాకెలాంటి ప్రాబ్లం లేదు అని. అంతకంటే ముందు నేను తనతో కొంచెం మాట్లాడాలి. ఆ తర్వాత తన ఫ్యామిలీతో మాట్లాడమని చెప్పండి. నేను టెర్రస్ మీదకి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్తుంది ఇందు. ఇందు మాటలు ఒక విష్ణుగారికి తప్ప ఎవ్వరికీ అర్థం కావు. ఆయనకి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ వెంటనే ఇందు మాటలు గుర్తొచ్చి, నిజంగానే దక్ష పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి, దక్ష మాత్రమే ఒప్పుకుంటే సరిపోదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏవండి, అది ఏం మాట్లాడింది, నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు అని రాధిక గారు అంటే, విష్ణుగారు దక్ష వైపు తిరుగుతాడు. దక్ష దగ్గర ఇష్యుని చూసి, తల్లి, నువ్వు అమ్మమ్మతో వెళ్ళి ఆడుకు కాసేపు అనగానే, సరే తాతయ్య అని రాధిక గారితో కలిసి వెళ్తుంది. చూడు బాబు, నీకిప్పుడు ఇందు మాటలు అర్థమయ్యాయా అని అడిగితే, కాలేదు అన్నట్టు తల ఊపుతాడు. నేను చెప్పేది విను అని నిన్న ఆయన ఇందుతో మాట్లాడిన విషయం చెప్పి తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ నీ ఫ్యామిలీ అంటే నీ పేరెంట్స్ కూడా ఇందునే కాదు, పాపని కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అని క్లియర్గా చెప్తాడు. ఆ మాటలకి దక్షకి ఆశ్చర్యం కలగట్లేదు. ఎందుకంటే అసలు ఇందు తనతో పెళ్లికి ఒప్పుకుంది అని నమ్మట్లేదు కాబట్టి. ఏంటి బాబు అలా చూస్తున్నావు, మీ ఇంట్లో ఒప్పుకుంటారా ఒక పిల్ల తల్లిని పెళ్లి చేసుకుంటాను అంటే అని అడుగుతారు విష్ణుగారు. అంటే నిజంగానే మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుందా? అతనిలో ఎక్సైట్మెంట్ లేదు, కేవలం కన్ఫ్యూజన్ మాత్రమే ఉంది. హా బాబు, కానీ మీ పేరెంట్స్ ఒప్పుకున్నాకే అని చెప్తారు. నేను మా పేరెంట్స్తో మాట్లాడతాను అని చెప్తాడు. అతనికి ఇందు తన భార్య అవుతుందన్న సంతోషం కన్నా ఇష్యూ తనకి లీగల్గా కూడా కూతురుగా అవుతుంది అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇందు మీద నమ్మకం రావట్లేదు అంత తొందరగా. బాబు, ఫస్ట్ నువ్వు ఒకసారి అమ్మాయితో మాట్లాడు, నీతో ఏదో మాట్లాడాలనిందిగా, వెళ్ళి మాట్లాడు అనేసరికి ఓకే అని అక్కడి నుంచి పైకి వెళ్తాడు. ఎలాగైనా వీళ్ళ పెళ్లి జరగాలి అని విష్ణుగారు మనసులోని దేవుడికి దండం పెట్టుకుంటారు. దక్ష పైకి వెళ్ళేసరికి ఇందు గోడ దగ్గర నిల్చొని అటు తిరిగి ఉంటుంది. స్టెప్ సౌండ్కి దక్ష వస్తున్నాడు అని అర్థమైపోతుంది ఇందుకి. వెనక్కి తిరగకుండానే, మా నాన్న నీకు అంతా చెప్పే ఉంటారు కదా అని అంటుంది ఇందు. హా అని అంటాడు. నేను ఈ పెళ్లికి ఒప్పుకునేది కేవలం ఇష్యూ సంతోషం కోసం. తను జీవితాంతం తండ్రి ప్రేమ నోచుకోలేని ఆడపిల్లగా ఉండకూడదు అనే కోరిక కొద్దీ నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని వెనక్కి తిరిగి
ఎందుకంటే తండ్రి ప్రేమ గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదేమో. ఎందుకంటే మై ఫాదర్ ఇస్ బెస్ట్ అని గర్వంగా చెప్పుకుంటుంది ఇందు. దక్ష తన మాటలు కామ్గా వింటున్నాడు, వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్. ఈ పెళ్లి వల్ల ఇష్యూకి తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు అంతే. ఇంకా మన మధ్య కూడా ఇష్యూ తల్లి తండ్రి అనే రిలేషన్ మాత్రమే ఉంటుంది, కానీ భార్యాభర్తల బంధం ఉండదు. నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానో అని అడుగుతుంది ఇందు. హా అంటాడు దక్షబాబు. ఇదంతా నీకు ఓకే అనుకుంటే, మీ పేరెంట్స్ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ఈ పెళ్ళికి నేను రెడీ అని చెప్పి నీ నిర్ణయం మా నాన్నకి చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందు. దక్ష కాసేపు అక్కడే ఉండి ఆలోచనలో పడతాడు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 65th చాప్టర్. అమ్మయ్యా, ఫైనల్గా ఇందు పెళ్ళికి ఒప్పుకుంది దక్షతో. ఇప్పుడు ఇందు ఇక్కడ ఇంకో ట్విస్ట్ పెట్టింది, దక్ష పేరెంట్స్ ఒప్పుకోవాలని. అసలు దక్ష పేరెంట్స్ నిజంగానే అంత ఈజీగా ఒప్పుకుంటారా? ఇలాంటి అప్డేట్స్ అని మీరు తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.